తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉందండి. కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అలాగే బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. కాబట్టి కూటమి బాధ్యులుగా పార్టీలుగా వాళ్ళకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు ప్రచారానికి రమ్మని ఆహ్వానిస్తే ఒక యువకుడిగా బాగా చదువుకున్నవాడిగా రెండోసారి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో యువ నాయకుడిగా ఆ పార్టీకి భవిష్యత్ నాయకుడిగా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అలాగే లెజెండరీ పొలిటీషియన్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్టీ రామారావు గారు మనవడం బాలకృష్ణ మేనల్డ్గా మనం అందరం అనుకుంటాం. కానీ కార్పొరేట్ సర్కిల్లో లోకేష్కి మంచి పేరు ఉంది. ఇటీవల కాలంలో 2024 ముందు 2024 తర్వాత చూసుకుంటే 2024 ముందు గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు అతను ఒక రకంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎలాంటిదంటే స్వపక్షంలోని వాళ్ళ మీద చేశాడు, తన శత్రు వైరు వర్గంతో కూడా చేశాడు. స్వపక్షంలో వాళ్ళు ఇతను క్రమశిక్షణ తీరుతెన్నులు చూసి వెంటనే వాళ్ళ మద్దతు ఇవ్వటం మొదలుపెట్టారు. అందరూ కూడా అతను అప్పటి వరకు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అతను యాక్సెప్ట్ చేశారు. వైరు పక్షానికి వీళ్ళందరికన్నా ముందు తెలిసి అతను ఒక మంచి లీడర్ అవుతాడు, బాగా చదువుకున్నవాడు, కొంత ఆలోచన విధానం బాగున్న కుర్రాడు అని చెప్పేసి వైరు పక్షానికి వీళ్ళందరికన్నా ముందు తెలుసు. అందుకని అతన్ని డిగ్రేడ్ చేయడం మొదలుపెట్టారు. పప్పని అదని ఇదని తెగ తినేస్తాడని ఇలాంటి మాటలు మాట్లాడేవారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే సాధారణంగా ఏం చేస్తాడు, ఈ అమ్మాయి అదవగోళం మనకి ఎందుకని మానేసిపోతారు కొంతమంది, లేకపోతే కృంగిపోతారు. కొంతమంది ఏంటంటే ప్రజలు కూడా డీఫేమ్ అయిపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆత్మవిశ్వాసం సన్నగిలిపోద్ది. అదేమీ లేకుండా అట్లా అధిగమించి బయటకు వచ్చి అతను పాదయాత్ర తర్వాత ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నాయుడు కొడుకు నాయకుడు అయిపోయాడు, అంతే సింపుల్. దానికి ఎవడ ఏం చేయలేడు. అలాగని చెప్పేసి పని అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాం, సరే మన సంగతి మనం చేసుకోవచ్చు అనుకోలేదు. అతను 2024 ముందు కార్యకర్తల పట్ల సమస్యల పట్ల ఎలా స్పందించాడు అలా స్పందిస్తున్నాడు. రకరకాల విమర్శలు చాలామంది చేస్తారు. విమర్శ లేకుండా ఉండడం జరగదు. ఇప్పుడు అనేక మార్గాల్లో అనేక రకాలుగా ఏదో దాని మీద విమర్శ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే లోకేష్ డెఫినెట్గా మంచి లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. పైగా ఇటీవల కాలంలో అతని కృషి స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెట్టుబడులు అతను ఒక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు కూటమి తరపుని. ఆ వైపుగా అతని కృషి కనపడుతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి అతనికి యాక్సెప్టెన్స్ వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అవ్వాలా, లేకపోతే ఇతర రాష్ట్రాలు వీళ్ళకి పని చేయటని విమర్శలు వస్తున్నాయి. బీహార్లో కూడా తెలుగు సమాజం ఉందా ఇక్కడ, వాళ్ళ గురించి కాకపోయినా పార్టీగా డబల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా బాగుంది, ముందుగా ఇప్పుడు కేంద్ర సహకారం బ్రహ్మాండంగా నడుస్తుంది, మనకు వస్తుంది. దీన్ని మిగతా రాష్ట్రాలకు కూడా చెప్పాలి. ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ బాగుంటుంది, మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం,